గ్లిసిమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదైనా కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నప్పుడు యాక్చువల్లీ మన బాడీ లోపలికి స్లోగా డిజల్వ్ అవ్వాలి, స్లోగా స్పైక్ అవ్వాలి షుగర్ లెవెల్స్. కానీ కొన్ని ఫుడ్స్లో షుగర్ లెవెల్స్ అనేది చాలా ఫాస్ట్గా స్పైక్ అవుతాయి, అట్ ది సేమ్ టైం ఫాస్ట్గా డౌన్ అవుతాయి. దాన్నే గ్లిసిమిక్ ఇండెక్స్ అంటారు. సో ఇక మనం ఎక్కువ తిన్న ఫుడ్ వచ్చేసి ఫాస్ట్గా కరిగిపోయింది అనుకోండి బ్లడ్ లోపలికి, వెంటనే ఆకలి వేస్తుంది, ఫుడ్ డైజెషన్ అయిపోయి వెంటనే ఆకలి వేస్తుంది. ఈ ప్రాసెస్లో మనం ఫాస్ట్గా తినేస్తాం అనమాట. ఆకలి వేస్తే ఏం చేస్తాం, కంపల్సరీ తినేస్తాం. అలా తెలియకుండానే ఫాస్ట్గా వెయిట్ పెరగడం కానీ డయాబెటిక్ లెవెల్స్ పెరగడం కానీ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఎప్పటికీ కూడా స్లోగా నిదానంగా అరిగిపోవాలి బ్లడ్ లోపలికి, అలా డైజెస్ట్ అవుతేనే మనం హెల్తీగా ఉన్నట్టు. సో ఈ మనకి గ్లిసిమిక్ ఇండెక్స్ రేంజెస్ 3 ఉంటాయి. లో ఉంటుంది, లో జిఐ, మీడియం జిఐ అండ్ హై జిఐ. సో ఈ లో జిఐ ఫుడ్స్ రేంజెస్ ఏంటో తెలుసా? 55 నుంచి లెస్ ఉంటాయి. 55 కంటే తక్కువ ఉంటే దాన్ని లో జిఐ ఫుడ్స్ కింద కన్సిడర్ అవుతాయి. మీడియం జిఐ వచ్చేసి 56 నుంచి 69 ఉంటే మీడియం జిఐ ఫుడ్స్ కింద కన్సిడర్ అవుతాయి. హై జిఐ అంటే 70+ అబవ్ ఎంత ఉన్నా కూడా అవి హై జిఐ ఫుడ్స్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఇలా 3 రేంజెస్ ఉంటాయి అనమాట. మనం ఏ రేంజ్ ఫుడ్స్ తీసుకోవాలో ఎలా తీసుకోవాలో ఇంకా మీకు వదిలేస్తున్నాం. సో ఇక్కడ లో జిఐ ఫుడ్స్ ఏవే ఫుడ్స్ తెలుసా? లో జిఐ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, గ్రీనీ లీఫీ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ, బెర్రీస్ కానీ, ఇవన్నీ లో జిఐ ఫుడ్స్ కింద కన్సిడర్ అవుతాయి. హై జిఐ ఫుడ్స్ వచ్చేసి వైట్ రైస్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు. వైట్ రైస్ ఎక్కువ తింటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవ్వరు కదా. వైట్ రైస్లో చాలా క్యాలరీస్ ఉంటాయి, షుగర్స్ ఉంటాయి. వైట్ రైస్ అనేది హై షుగర్ కింద కన్సిడర్ అవుతుంది. సో వైట్ రైస్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసుకోవాలి. ఒకప్పుడు సరిపోతుంది, మధ్యాహ్నం అదే తిని నైట్ అదే తింటే మనకి ఖచ్చితంగా షుగర్స్ ఎక్కువ అవుతాయి, ఆటోమేటిక్గా మనకి డయాబెటిక్ కూడా రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. పొటాటోస్ కానీ, వైట్ రైస్ కానీ, వాటర్ మిలన్ కానీ, తర్వాత మనకి స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇవన్నీ హై షుగర్ కింద కన్సిడర్ అవుతాయి. సో ఇట్లా మనకి ఏంటంటే మనం లో జిఐ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాం, కానీ హై జిఐ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కంపల్సరీ వెయిట్ పుట్ అవుతాయి, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. టైప్ 2 డయాబెటిక్ కూడా మనకి హై షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిక్ వచ్చింది, వెయిట్ ఇంక్రీజ్ అవుతాం. ఇంకా మనకి హార్ట్ దగ్గర హార్ట్ చుట్టూ ఫ్యాట్ పేర్కొని ఉంటుంది. తర్వాత అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ వల్ల వస్తాయి. ఎక్స్ట్రా ఫ్యాట్ ఎలా వస్తుంది? క్యాలరీస్ ఎక్కువ తిని షుగర్స్ ఎక్కువ తింటే ఫ్యాట్ ఆటోమేటిక్గా మన బాడీలో ఆర్గన్ చుట్టూ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. మన బాడీలో హార్మోనల్ చేంజెస్ కూడా హై షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి, మీకు తెలిసిందే కదా. హై షుగర్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి అన్నమాట. సో ఇలా అనమాట. సో మనకి హై జిఐ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఏదైనా సరే బ్యాలెన్స్ తీసుకోవాలి. నేను చెప్పిన కొన్ని రేంజెస్ చెప్పాను కదా, ఆ లెవెల్లో మీరు తీసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా ఈ షుగర్ ఫుడ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెసేజ్ మీ, ఐ విల్ గివ్ యూ ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. సో నాట్ ఓన్లీ లైక్ ది షుగర్స్, ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ వరకు మనం ఎలాంటి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటున్నాం కూడా చెక్ చేసుకోవాలి. మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో కూడా మనకి కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ప్రోటీన్, ఫైబర్, వాటర్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నప్పుడు సో వీ కెన్ బీ హెల్తీ ఫర్ ఎవర్. సో నాట్ ఓన్లీ వెయిట్ లాస్, నాట్ ఓన్లీ ఫర్ హెల్త్, వీ కెన్ బీ ఫిట్ ఫర్ ఎవర్. సో ఇలా తీసుకోండి. So if you have any queries regarding this low GI or anything about health, you can message me. I will give you further details about it. So please do subscribe for more health and videos. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు హియర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫిట్నెస్ అండ్ వెయిట్ లాస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.